హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీ మామ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఏం వంట చేయలేదండి. అంటే కొంచెం నీరసంగా ఉంది, బాగాలేదు నాకు అసలు హెల్త్. అయితే నిన్న పనసపట్టు కూర చేశానన్నమాట నైటు. ఉండిపోయింది అది. సో అదే మళ్ళీ నేను కర్రీ అయితే వేడి చేసేస్తున్నాను. కొంచెం పప్పు పెడదాం, అది ఇది అయితే సరిపోద్ది అనుకున్నాను అనమాట. సో అందుకని ఇదైతే వేడి అయితే చేసేస్తున్నాను. మా ఇద్దరమే కదండి, ఇంకిద్దరికి ఇంకా వంట ఇంకేం చేసుకోవాలి అనేసి ఒకవైపు అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట. అన్నం అవుతుంది, మా ఆయన వచ్చే టైం కూడా అయిపోయింది. తను వచ్చినప్పుడు 2:30 అలా అయిపోద్ది అనమాట. సో నేను ముందుగుండే చేయనమ్మా, ఒక గంట ముందైతే వంట చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇద్దరు స్టూడెంట్స్ కూడా వస్తారనమాట. అంటే కుట్లు నేర్చుకోవడానికి ముందు వచ్చేవారు, వాళ్ళు కూడా ఇప్పటికి మళ్ళీ వస్తున్నారనమాట. తిను 10:30కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళైతే 11కి వస్తారు. 11 నుంచి 1 గంట వరకు వాళ్ళకి క్లాస్ ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు పాప ఉంది కదా, వాళ్ళకి క్లాసు ప్లస్ ఈ పాపకి చూసుకొని ఇవన్నీ చేసినప్పటికి నాకు టైం సరిపోతుంది. 1:30 కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నేను అప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతం అయితే పాప పడుకొని ఉందన్నమాట. నేను అటు చూస్తున్నాను, ఇటు వచ్చి వంట ఇటు చేస్తున్నాను. ఇంకా అంతగా అంటే వదిలేసి వచ్చేసిన మంచం మీద నుంచి ఎక్కడ పడిపోద్దా అనే ఒక భయం అనమాట. అందుకనే ఇటు పొయ్యి మీద ఇవి పెట్టేసి ఇంకా అటు వెళ్ళి వెంటనే చూడడం ఇలా చేస్తున్నాను అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో ఒకటి చూశానండి, అదేనండి బెడ్కి సపోర్ట్గా పెడుతున్నారు కదా. సో అది చూశాను, కానీ మా హస్బెండ్ అన్నారు ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ వేస్ట్ అయిపోద్ది, అయినా ఎందుకు మనము సరిగ్గా చూసుకుంటే ఎందుకు పడతారు, పిల్లలు అన్నాక పడకుండా ఉంటారా ఏంటి, నీకు అంతగా పని ఉంటే కింద ఇంకొక బెడ్ ఫోల్డింగ్ బెడ్ తీసేసుకుంటాను, ఆ బెడ్ మీద పాపకు కింద పడుకొని పెట్టేసి నువ్వు పని చేసుకో అని అన్నారు. సో ఇంకెందుకంటే మా బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి. అన్నీ తీసుకున్నా మళ్ళీ అవి యూజ్ అయ్యేవి లేవు, అంటే యూజ్ అవుతాయి మళ్ళీ ఇంకొక బాబుకో యూజ్ అవుతాయి అనుకోండి. కానీ అప్పటి వరకు అలా ఉంచడం ఎందుకులే అని ఇంకా సరే ఫోల్డింగ్ బెడ్ అయితే తీసుకున్నాను. అది యూజ్ కూడా అవుతుంది, ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా కింద పడుకోవడానికి వేసినా కూడా బాగుంటుంది కదా అని ఇంకా ఆ బెడ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాము. అది ఇంకా తీసుకోవాలి, తీసుకుంటే ఇంకా అంత టెన్షన్ ఉండదు. పాపకి కింద పడుకోబెట్టిన ఆ బెడ్ వేసేసి నేను ఇంకా పని చేసుకున్నా, నాకు అంత భయం ఉండదు అనమాట. సో ఇప్పుడు కొద్ది పాకడం కూడా వచ్చేసింది కదా, బాగా నుంచి ఉంటుంది పాకుతుంది కదా, ఇంకా భయం ఉండదు. ఒక బెడ్ మీద నుంచి కిందకి దిగి కొంచెం ఆడుకోవడం గట్రా చేస్తుంది. అందుకనే ఇంకా నేను ఆ బెడ్డే తీసుకుందామని అయితే ఆలోచించాను అనమాట. ఈ ప్యాన్ అయితే నేను 99లోనే తీసుకున్నానండి. చాలా బాగుంది కదా, చిన్నవి అంటే ఫ్రై చేసుకోవడానికి, ఆమ్లెట్లు వేసుకోవడానికి గట్రా చాలా బాగుందనమాట. సో అందుకనే తీసుకున్నాను. ఇలా కర్రీస్ గట్రా మిగిలిపోతే గట్రా నేను ఇందులోనే వేడి చేసుకుంటుంటాను అనమాట. ఇంకా పప్పు కూడా అయిపోయింది, ఇంకా పప్పు కూడా చేసేసాను. ఇంతలో ఇతను వచ్చారు, ఇంకా వడ్డించుకొని తినేయడమే అనమాట. తిని ఇంకా గిన్నెలు గట్రా తోముకొని అక్కడ సర్దుకోవాలి. ఒక్కొక్క పని అయితే మెల్లిమెల్లిగా చేసుకుంటున్నానండి. ఒకేసారి చేయాలన్నా కూడా అంత టైం ఉండడం లేదు, అంత ఓపిక కూడా తగలడం లేదు. అసలు హెల్త్ అయితే అస్సలు బాగుండడం లేదనమాట. ఇంకెందుకులే అని నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అంటే ఇంటి దగ్గర సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోవాలి. మా చెల్లి కూడా వస్తుంది ఊరి నుంచి, ఇంకా వెళ్ళాలి. ఇల్లు గట్రా శుభ్రం అయిపోయాక ఇంకొక వారం ముందులేండి వెళ్ళడానికి. మంగళవారం అయితే తెస్తారు, మా చెల్లి బుధవారం వస్తుందంట. నేను కూడా అలాగే మంగళవారం అయితే వెళ్తానన్నమాట. అంటే సోమవారం నైటే వెళ్ళిపోతాను. ఇక్కడ మాకు దగ్గరే, సో అందుకని అంటే మార్నింగ్ అయితే వెళ్ళకూడదు కదా మంగళవారం. సో అందుకని ఇంకా సోమవారం అయితే వెళ్ళిపోతాను. ఇంకా మేమైతే తినేసాము. వచ్చినప్పుడు మా హస్బెండ్ నా కోసం లస్సీ అయితే తెచ్చారండి. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో షాపు ఓపెన్ చేశారంట కొత్తగా, లస్సీ షాపు. సో అది తీసుకొచ్చారు. ఇంకా చూద్దాం ఎలాగుంటుందో టేస్ట్. ఇదే అంట 60 రూపాయలు అంట అండి.
తనైతే ఫ్రీగా ఇస్తుండాలంట. లేదు పర్లేదులే తీసుకో అని మా హస్బెండ్ ఏమో డబ్బులు ఇచ్చేసారంట. ఎవరికైనా పనే కదండి, మనం అలా ఇస్తున్నారని అయితే ఫ్రీగా తీసుకోకూడదు కదండి, అంత ఫ్రెండ్ అయినా. అందుకని ఇంకెందుకు అని ఇచ్చేసారంట. ఒకటే తెచ్చారు, తను అక్కడ తాగేశారంట. నా కోసం ఒకటి తీసుకొచ్చారు. ఇంకా ఇది చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో. నేను బాగుందండి, చూస్తుంటే బాగుంది. ఇంకా ఇది నేనైతే టేస్ట్ చేశాను. క్రీమీ టెక్స్చరెంట్గా అన్నీ వేస్తున్నారనమాట. సారీ ఇంగ్లీష్లో కొద్దిగా నోరు తిరగకపోతే ఏమనుకోకండి, క్షమించండి. అయితే ఐస్ క్రీము ఇంకా కొబ్బరి అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా ఎక్కువ వేసారండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను అన్నాను ఈసారి మళ్ళీ ఒక 2 days ఆగాక తీసుకురా బావా అని చెప్పాను. సరేలే అన్నారు. నేను అన్న ఇంకెందుకులే 2 days, అక్కడ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, చెల్లి కూడా వస్తుంది, నువ్వు తీసుకొని రా బావా అని చెప్పాను. సరే తీసుకొస్తా అని చెప్పారు. కానీ చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే ట్రై చేయాలి ఈసారి. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను వాళ్ళు ఎలా చేశారో ఏంటో. లస్సీ ఐస్ క్రీమ్ కూడా వేశారు, వెనీలా ఫ్లేవర్ వేశారు. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం అండి? నాకైతే స్ట్రాబెర్రీ అయితే చాలా ఇష్టం. వెనీలా అంతగా తింటాను, చాలా తక్కువ అనమాట తిన్ను. సో అందుకని నేను అన్నాను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇట్లేదంట. మన ఆయన అయితే తిడుతున్నారు, అవును నీకు స్ట్రాబెర్రీ ఇవన్నీ ఫ్లేవర్స్ వేసి మరీ నీకు ఇస్తారు, ఇంకా ఏదో ఒకటి తినక నీకు ఇన్ని ఫ్లేవర్స్ కావాలా అని అయితే అరుస్తున్నారు. నేనైతే ఆ గ్లాస్ కడిగి ఏదో పెట్టేశాను. మళ్ళీ దేనికైనా పనికి వస్తుంది అంటే, మనం జ్యూసులు గట్రా చేస్తుంటాం కదా ఇంట్లోని, దేనికైనా పనికి వస్తుంది అని ఆ గ్లాస్ తెచ్చింది పడేయకుండా నేనైతే ఇంకా కడిగేసి అయితే ఉంచాను. గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. భోజనం అయిపోయాక వెంటనే తోమేస్తానండి నేనైతే, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్కి పని ఉండదు. ఇంకా కటింగ్ ఏవైనా ఉంటే కటింగ్ చేసి కుట్టుకోవడం ఆ టైం ఉంటుంది అనమాట. 6:30 ఇంకా 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 7-8 వరకు అయితే నేను మెషిన్ మీదే ఉంటాను. సో ఆ పని అయిపోయాక మళ్ళీ వెంటనే వంట అయితే చేయాలి. మేమైతే నైట్ అయితే రోజు నేను రొట్టెలే చేస్తాను అనమాట, చపాతీలే చేస్తాను. ఇంకా కర్రీస్ నార్మల్ కర్రీ చేస్తాం కదా, ఒక్కోసారి పూరి అలా అయితే చేస్తుంటాను అనమాట. ఇంకా ఎందుకులే అనేసి నేను ఇప్పుడే కడిగేసి అన్నీ పెట్టేసుకుంటాను. మాకైతే సింక్ లేదండి, ఇలా కింద కూర్చొని తోమడమే. ముందు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అని చెప్పాను కదా, అదైతే లోపుకుండేది. సో అక్కడైతే సింక్ అవన్నీ ఉండేవి, కానీ చాలా లోపుకి దీనికి రైట్ అయిపోతుంది, నేను ఒక్కదాన్ని ఉండాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ టైమింగ్ తాళాలు వేసేస్తారు, మళ్ళీ నేను వచ్చి ఓపెన్ చేసి మళ్ళీ తాళాలు వేయడం ఇవి చాలా ఇదైపోతుంది. అందరికీ ఒకలాగా ఉండదు కదండి అందరు ఓనర్స్. కానీ ఓనర్ ఒక్క దగ్గర వేరే దగ్గర ఉంటారు, కానీ ఆ ఇల్లు అద్దె అయితే ఎక్కువ అన్నమాట. 4,500 ప్లస్ కరెంటు బిల్లు 5,000 వేసుకోండి మొత్తం. ఇంకా 5,000 వాటికే పెట్టేస్తే మనకి చేతిలో ఇంకేం మిగులుతుందిలే అని ఇంటికైతే వచ్చేసాము. ఈ ఇల్లు అయితే తక్కువే బడ్జెట్. ఈ ఇల్లు ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి నాకు చెప్పండి కామెంట్లోని. ఇల్లు రెంట్ ఎంత ఉంటుందో ఏంటో. ఇవన్నీ నేను 99లోనే తీసుకున్నానండి. ఈ బౌల్స్ అన్నీ చాలా బుల్లిగా భలేగా ఉన్నాయి కదా, నాకైతే ఇవైతే చాలా నచ్చితే ముద్దుగా ఉంటాయి, అందుకని తీసుకున్నాను 99లోని. ఈసారి నేను 99లో వెళ్ళినప్పుడు ఇంకేటేటి ఉన్నాయో కొత్తవి ఏవేవో మంచివి వచ్చినాయి అంట. నేను అప్పుడప్పుడు వెళ్తుంటానండి ఏమైనా కావాల్సినవి ఉంటే తెచ్చుకోవడానికి, సండే ఇంకా కొత్తవేవో వచ్చినాయని. మొన్న ఒకటైతే నేను చూసాను, అది నాకైతే చాలా బాగా నచ్చింది. సో డైనింగ్ టేబుల్ మీదకి అయితే చాలా బాగుంటుంది అది. ఇంకా నేను మా ఆయనకన్నా నాకు తీసుకుంటానని అంటే, ఇప్పుడు వద్దులే ఎలాగ ఇల్లు మారుతాం కదా మనము, అప్పుడు అయితే తీసుకో, అప్పుడు టేబుల్ వేయడానికి గట్టా బాగుంటుంది, ప్లేస్ ఉంటుంది ఆ ఇంట్లోని, సో అప్పుడు నువ్వు తీసుకుందువులే అని అన్నారు. సో అందుకని ఇంకా అది తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. కంపల్సరీ ట్రై చేయడం ఏంటి, కంపల్సరీ నేను తీసుకుంటాను. తర్వాత తీసుకుంటానన్న అని మాకు చెప్పడమే ఆలస్యం, మనం తీసుకోకుండా ఉంటామా ఏంటి? కానీ అప్పటికి అవి ఉంటాయా అయిపోతాయా అదే భయంగా ఉంది. లేదంటే కొనేసి ఉంచేస్తాను అని అయితే అనుకుంటున్నాను అనమాట. గిన్నెలన్నీ తోమడానికి ఇవైతే ఫాస్ట్ మూడ్లో పెట్టడం మర్చిపోయా, మీరేమీ అనుకోకండి. ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇంకేం చెప్పాలి అంతే. కానీ సంబరాలు అప్పుడు నేను అన్ని వీడియోస్ తీసి
పెడతానన్నమాట. మా అన్నయ్య రాటేశారండి. నేను చెప్పాను కదా మేము సింహాచలం వెళ్ళాల్సింది ఉందని. సింహాచలం అయితే వెళ్ళి వచ్చేసాం కానీ నేను ఏ వీడియోను ఫోటో అస్సలు తీసుకోలేకపోయాము. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ట్రైన్లోనే చాలా అలసట అయిపోయిందండి. అది కూడా ఎండ వేడికి గాలి లేదు ఏం లేదు. పాపతోనైతే చాలా అల్లరి అయిపోయామండి. అందులోని రిజర్వేషన్ బోగిల్లోని కూడాను జనరల్ లాగా అంత జనం అయితే ఎక్కిపోయారు. ఉక్కిరిక్కిరి అయిపోయామండి. సగం ట్రైన్లోనే మేము ఫుల్ అవధైపోయామన్నమాట. ఇంకా ట్రైన్ దిగినప్పటికి 12:30 అయిందనమాట. మేము ప్రశాంతిలో అయితే వెళ్ళాము. ట్రైన్ దిగిన తర్వాత వెళ్ళి దర్శనం గట్రా చేసుకొని పాపకి తలనీలాలు, మా హస్బెండ్ తలనీలాలు ఇచ్చేసారు. ఇంకా మా నాన్నగారు కూడా ఇచ్చారనమాట. సో వీళ్ళు ముగ్గురు తలనీలాలు ఇచ్చిన తర్వాత నేను మా మమ్మీ అయితే 3 కత్తెరలు అయితే ఇచ్చామన్నమాట. ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా దర్శనం ఇవన్నీ చేసుకొని వచ్చినప్పటికి మాకు 6 అయిపోయిందండి. 6 అయిపోయింది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. ఇంకా వీడియోస్ గట్రా తీయడం అయితే కుదరలేదు. అసలు అంటే ఎంత చిరాకుగా అంటే ఎంత వీక్ అయిపోయామంటే ఎంత బేగా వెళ్ళిపోతామా ఇంటికి. మేము ఇంకోటి ఏంటంటే రూమ్ కూడా బుక్ చేసుకోలేదన్నమాట వైజాగ్లోని. ఇంకా ఎంత బేగా వెళ్ళి ఎక్కడైనా అంటే స్టే చేస్తామా, కొంచెం రెస్ట్ తీసుకుంటామా అనుకున్నాము. అయితే వెయిటింగ్ హాల్లను చూసాము. అక్కడైతే అస్సలు వెంటిలేషన్ సరిగ్గా లేదు, జనం కూడా ఎక్కువ ఉన్నారు. ఇంకా ఏసీ కోచ్లు రూమ్స్ ఉన్నాయి కదండి, అవైతే ఏసీ టికెట్ తీసుకున్న వాళ్ళకేనంట సో కూర్చోడానికి అలౌ చేస్తారంట. నార్మల్ వాళ్ళకి అలౌ చేయరంట. సో అందుకని మేమైతే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాము. ఇంకా పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి కదండి, సో ఆ ఫ్యాన్స్ కింద అయితే కూర్చున్నాము. ఎంత హాయిగా అనిపించిందో. కానీ ఏంటంటే గాలి వేస్తుంది కానీ ఒకవైపు చెమటకి ఒళ్ళంతా జావ అయిపోయింది కదండి. చిరాకు అసలు నిద్రే పట్టలేదన్నమాట. అయినా రాత్రి 12 వరకు అక్కడే అలా కూర్చున్నాం. బండి కూడా చాలా లేట్ అయిపోయింది. సో అందుకని ఇంకా అక్కడే కూర్చొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అసలు ఎందుకు అవధైపోయాము ఏంటో ట్రైన్లోని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ అయితే నేను సర్దేసుకుంటున్నాను. తోమేశాను కదండి, ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను. ఎందుకంటే చిన్న రూమ్ కదా, ఇంకా అలా పెట్టేసిన ఇదే ఇబ్బంది అవుతుంది. అయినా ఎక్కువ గిన్నెలు పడవు, ఇద్దరికి ఎన్ని గిన్నెలు పడతాయని ఇంకా అవన్నీ అక్కడ సర్దేసి నీట్గా అయితే ఉంచుకుంటాను. నేను ఎప్పటికప్పుడు పొయ్యి కూడా తుడిచేస్తుంటాను అనమాట. సో ఇది స్టిక్కర్ వేసిన తర్వాత అయితే చాలా పనికి వస్తుందండి. నాకైతే ఈ స్టిక్కర్ చాలా నచ్చింది. టైల్స్ వేసినట్లే అనిపిస్తుంటుంది ఒకసారి చూస్తే. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. నేనైతే శుభ్రంగా ఇదైతే తుడిచేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అని అంటారనుకున్నారా? ఇంకా టైం ఉందండి. ఇంకా 33 సెకండ్లు ఉంది, అప్పుడే అంటానా? కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. ఏమి నా వీడియో నచ్చట్లేదా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమైనా తప్పు మాట్లాడంటే ఎడ్ చేసుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత నీట్గా తీసుకున్నాను. మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే క్లీన్ చేసుకుంటారు. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.